కారు స్పీడ్ పోతుందే కానీ మంచి లోపల ఉండే మంచి కనపరాకుండా ఉన్నారనుకో పక్క పోలీసులు వెంటబడి పడతారు. ఇప్పుడు అటుపక్క 2 కార్లు పోలీసులు వెనకాల ఉన్నాయి. ఇప్పుడు మనం పోయి ముందు పక్క చూద్దాం, సరేనా? వాళ్ళు చూపించి మనం కూడా జాగ్రత్త ఉండాలి. పొరపాటు మనం వెనక వచ్చి మనం ఫోన్ చూసినాక మమ్మల్ని కూడా రాసేసారు వాళ్ళు. చూద్దాం ఇంకా పోయే కొద్దిగా పోలీసులు ఎక్కడ కనపడతారు. ఈరోజు బేస్తారం కాబట్టి ఇది పక్క వస్తారు. బేస్తారం శుక్రవారం ఇక్కడంతా అవుట్ సైడ్ వెళ్ళిపోతుంటారు. ఇలా సముద్రం కడిపోతుంటారు. ఒఫ్రా అని, మజ్రా అని, తోటలు, కూరగాయలు పండేదే అక్కడికి పోతుంటారు ఎక్కువ వీళ్ళు. అందువలన వీళ్ళు ఎవరన్నా ఇంకా తప్పుగా అనుకుంటారు కదా, అందువలన వీళ్ళు పోలీసులు జాగ్రత్తగా ఉంటారు. అది మెయిన్ పాయింట్. పోలీసులు ఇంకా రాలే, బాగా తక్కువ ఉన్నారు, అంటే ఎక్కువ వస్తారు. అదో అక్కడ ముందు పోలీస్ పోతాం, చూసినారా? అదో పట్టుకున్నారు చూడండి, అక్కడ చూపించాం కదా పాండేప్పుడు. ఇట్లా సైడ్ రైట్ సైడ్ ఫుల్ బండి నిలబెట్టుకుంటారా. ఇంకా లెఫ్ట్ సైడ్ 120, 140 పోయేటోళ్ళకు వీళ్ళు కాయలు కాసుకొని ఉంటారా. ఇంకో పోయేటో గప్పని ఎండబడిపోయి పట్టుకుంటారు. ఇంకా ఇక్కడ చూద్దాం చూడండి మనం ఇప్పుడు. ఇంకా మనం వెనకాల బ్రిడ్జ్, ఇలాంటి 3వ బ్రిడ్జ్ వెనకాల పోయింది. ఆ బ్రిడ్జ్ కాడ అయితే కెమెరా పట్టుకుని చెక్ చేస్తుంటారు పోలీసు వాళ్ళు. ఎవడు స్పీడ్ పోతాడు, ఎవడు ఎట్లా పోతాడని. ఇది చూడండి, ఇక్కడ పోలీసు బండి చూస్తున్నారా? అది నేను అనుకునేది 180 పడతాడని అనుకుని. అదో చూసినారా? అదో ఈ బండి చూసినారు కదా, అది అట్లా ఎంటబడి పట్టుకుంటారు. పక్క నిలబెట్టాల్సిందే, నిలబెట్టకపోతే తాడు తెచ్చారు వాళ్ళైతే. అంటే పోలీసులు మంచోళ్ళు పాపం. మనమైతే ఇండియాలో సార్ చేతులు కట్టుకొని అబ్బా ఎంత ఓవరాక్షన్ చేస్తామో మనమైతే. ఇక్కడ ఏం లే, వచ్చి పోలీసులు నిలబడినాడంటే మనం అట్టే కూర్చోండాలి, అంతే. ఏమనకూడదు వాళ్ళకు. అట్నే కూర్చొని బండి పేపరు, లైసెన్సు, మన ఐడెంటిటీ కార్డు అడుగుతాడు. ఏమన్నాడు, ఏమైనా తప్పుంటే ఫైన్ రాసాడు, వెళ్ళిపోతాడు. అంతే తప్ప ఏం లేదు. ఇంకా మంచి పక్కలు ఉన్నాయనుకో తప్పుగా ఆలోచించారు. ట్యాక్స్ ఏమో నువ్వు సొంత కారా, నీ ట్యాక్స్ అనేది అడుగుతారు. అంతవరకు జరుగుతుంది. అందుకే గురించి జాగ్రత్త ఉండాలి, సరేనా? ఏమన్నారు అయితే ఫైన్ రాస్తారు. ఇంకా మందు విషయంలో, ఎందు విషయంలో అంటే ఇబ్బంది పడిపోతాను. ఇంట్లోకి పంపించారు అంతే. ఇంట్లోకి పంపించి మళ్ళీ కోవిడ్కి వచ్చేదానికి కాదు. 10,000 కానీ 20,000 కానీ ఎన్ని సంవత్సరాలు వచ్చానికి కాదు. ఎక్కువ ఉంటారు మామూలుగా పోలీసులు అయితే. ఇంకా 2 రోజులు తక్కువ ఉండాలి ఈరోజు మామూలుగా అయితే. నిలబెట్టినాడా పక్క ఫైన్. ఇంకా మాట ఉండదు, మాట్లాడే చేతులు ఉండదు. నాకు కూడా ఒకసారి అట్నే జరిగింది. ఎప్పుడంటే 3.5 సంవత్సరం, 4 ఏళ్ళ మాట ఇది. ఎట్లా జరిగిందంటే, నేను ముందు పక్క ఒక లైట్ పోయింది. అది నేను ఏమన్నా ఎవరు ఉండాలి అనుకుని వచ్చిన. వెనక పక్క సైడ్ వద్ద మన కార్లో సైడ్ డోర్లు ఉన్నాయి కదా, డోర్లోకి వెనకాల ఒక అద్దానికి పేపర్ తగిలించండి. జాలి మాదిరి సార్, లోపల మంచి కనపడకూడదు, వేడికి కొంచెం బాగుంటుందని. నేనేం చేసిన, ఆడ పోలీసు చూసి 120, 120 వరకు పోతున్నాను. వాడు వదిలిపెట్టలే, వెనకమ్మడి వచ్చి పట్టుకొని చెప్పాను. నేనే మళ్ళీ సలాం సార్, ఏం ప్రాబ్లం అంటే, ఏం లేదు, నీ బండి లైట్ లేదు, వెనకాల ఒక అది నువ్వు అజనబీ కాబట్టి, అజనబీ మనం తెలుగు వాళ్ళు, మనం ఇక్కడ కాదు కదా, అందువలన ఫైన్ రాశాను 10 దినాలు. దీనికి 5 దినాలు
లైట్ పోయిన దానికి 5 దినాలు. లైట్ అయ్యేది 100 దినాలు. 100 అంటే మన ఇండియా డబ్బులు 133 రూపాయలు అట్ట అవుతుంది. మనమైతే ఇంక వచ్చేసినాం ఇక్కడికి ఉమ్మలేమానికి. అర్జెంట్ పని అయినప్పుడు పోదామంటే టైమే పరిగెడుతుంట. అది ఇంకా టైం చాలా ఉంది లేపా, కొంచెం లేట్గా పోదామని అనుకుంటే టైం పోలే. ఏం చేస్తాం, మెల్లగా బయలుదేరి వచ్చి ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో పెడతా సరేనా? ఓకే, బాయ్ బాయ్.